మారుజ్ బీరన్నకు, జోహార్ మారుజ్ బీరన్నకు, జోహార్ బెల్లి లలితకకు, జోహార్ బెల్లి లలితకకు, జోహార్ ఆకుల భూమన్నకు, జోహార్ ఆకుల భూమన్నకు, జోహార్ ప్రొఫెసర్ కేశవరావు జాదవ్కు, జోహార్ కేశవరావు జాదవ్కు, జోహార్ తెలంగాణ మన వీరులకు. ఈరోజు 3 కులాల 3 పార్టీల ముద్దుల కొడుకు రాజ్యం వెళ్తున్న సందర్భంలో తెలంగాణ ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేసిన సభాధ్యక్షుడు మిత్రుడు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా నుండి కవరేజ్ ఏరియాకు వచ్చినటువంటి మా రవీంద్రన్నకు అదే మాదిరిగా ఉద్యమ సహచరులు రచయితలకు అందరికీ కూడా పేరు పేరున జై భీములు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఇంతసేపు చాలామంది పెద్దలు మాట్లాడింది, కవులు, రచయితలు, గాయకులు, ఉద్యమకారులు అందరూ కూడా మాట్లాడింది. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తూ వచ్చింది. స్పష్టంగా మనం ఒక అభిప్రాయానికి రావాల్సిన విషయం ఏంటంటే, మొన్న జరిగిన స్వాతంత్రోద్యమంలో, భారతదేశ స్వాతంత్రోద్యమంలో ఆ ఉద్యమాన్ని నాయకత్వం వహిస్తూ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఉద్యమాన్ని విజయవంతం చేయడంలో భారతదేశంలో ఉన్న శ్రామిక వర్గాలు ప్రముఖ పాత్ర పోషించింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి భూస్వాములందరూ ఎన్నికల్లో పాల్గొని ఎన్నికల్లో గెలిచి రకరకాలుగా ప్రలోభ పెట్టి ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీ పార్లమెంటులలో నిండుకున్నారు. నిన్న జరిగిన తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమ ప్రారంభం నుండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే వరకు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉమ్మడిగా సంఘాలు ఏర్పాటు చేసుకొని అనేక రకాల పోరాటాలు చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఇక్కడ భూస్వామ్య వర్గాలకు సంబంధించిన వాళ్ళు అసెంబ్లీ పార్లమెంట్లలో నిండుకున్నారు. స్వాతంత్ర ఉద్యమం నుండి మనం ఏం నేర్చుకుందాం, తెలంగాణ ఉద్యమం నుండి మనం ఏం నేర్చుకుందాం, భవిష్యత్తులో మళ్ళీ మనమే గెలవడం కోసం ఏం చేద్దాం అనేది చర్చించుకోవాల్సిన సందర్భం. మిత్రుడు మాట్లాడుతూ చాలామంది ప్రస్తావించారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభంలోనే చాలా స్పష్టంగా మాట్లాడుకోవాలి. మారోజు వీరన్న నాయకత్వంలో డాక్టర్ చెరుకు సుధాకర్ అన్న అధ్యక్షతన సూర్యాపేట డిక్లరేషన్ జరిగినప్పుడు తెలంగాణలో బహుజన్ రాజ్య నినాదంతో అది ఏర్పాటైంది. తెలంగాణలో బహుజన్ రాజ్యం ఆ నినాదంతో ఏర్పాటైన తెలంగాణ మహాసభ అనేక సమస్యల్ని తట్టుకొని నిలబడి ఎన్నో పోరాటాలు చేస్తూ ప్రజల్లోకి పోయి భావజాల వ్యాప్తి చేస్తూ ప్రజలను చైతన్యవంతం చేసి ఉద్యమంలో భాగం చేసిన నేపథ్యం, ఆ చరిత్ర ఆ పార్టీకి, ఆ సంస్థకు ఉన్నది. అదే మాదిరిగా వరంగల్ డిక్లరేషన్ పేరుతో 97లో జరిగిన వరంగల్ డిక్లరేషన్ పేరుతో తెలంగాణ జనసభ ఏర్పాటైంది. దానికి నాయకత్వం వహించింది ఆకుల భూమన్నతో పాటు గద్దరన్న, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు. చాలా గొప్ప ఉద్యమం. వాళ్ళు తెలంగాణలో ప్రజాస్వామ్యం అనే నినాదంతో ఉద్యమాన్ని మొదలుపెట్టిండు, చివరిదాకా పోరాటాలను కొనసాగిస్తూ వచ్చారు. దాని కొనసాగింపులో భాగంగా తెలంగాణ ఉద్యమం పేరుతో అనేక సంఘాలు ఏర్పాటై ఎక్కడో అక్కడ సంఘటితం అవుతూ పోరాటం చేస్తున్న సందర్భంలో వేరువేరుగా మనం పోరాటాలు చేస్తే ఉద్యమ లక్ష్యాన్ని సాధించలేమన్న ఉద్దేశంతోనే పాశం యాదగిరన్న తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేసి అందరినీ కలిపి ఒక ఉద్యమ నిర్మాణం చేసింది. అన్న మన మధ్యలో ఉన్నారు. దాని కొనసాగింపులో భాగంగా వరంగల్ జిల్లా కేంద్రంగా అక్కడ నిర్మాణమై రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే సందర్భంలో అనేక పాత్రలు పోషించిన తెలంగాణ జేఏసీ మొట్టమొదటిగా వరంగల్ జిల్లాలో ఏర్పాటైనప్పుడు నేను ప్రొఫెసర్ బుర్రరాములు ఇద్దరం మాట్లాడుకొని తెలంగాణలో బహుజన్ రాజ్య నినాదం కోసం మనం తెలంగాణ జేఏసీ నిర్మాణం చేసి జనంలోకి తీసుకుపోదామని చెప్పి నిర్ణయం తీసుకొని ఏర్పాటు చేసినాం. చాలామంది తెలియదు ఆ విషయం. తెలంగాణ ఒక్క నిమిషం అయిపోయింది వచ్చేది ఒక్క నిమిషం అయిపోయింది. ఈ చర్చలు అయిపోయేది, ఈ టైంలో అయిపోయేది. అయితే మనం ఏ లక్ష్యం కోసం తెలంగాణ ఉద్యమాన్ని నిర్మాణం చేసినామో ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం భయాలు పక్కన పెట్టేసి, అంటే ఎన్నికల్లో పోటీ చేస్తే మనం ఓడిపోతాం లేదా మనం ఆ ఖర్చులు పెట్టుకోలేము, అది మనతో కాదనే భావన పక్కన పెట్టేసి ప్రజా ఉద్యమాల ద్వారా ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళు ఎన్నికల ఖర్చుతో సంబంధం లేకుండా గెలిచిన చరిత్ర మన కళ్ళ ముందున్నది. ప్రజా ఉద్యమాలు లేకుండా ఎన్నికలు పోటీ చేసినప్పుడు ఖర్చులతో కూడుకొని ఎన్నికలు జరిగిన సందర్భం కూడా మనం చూసినాం, రెండూ కూడా చూసినాం. కాబట్టి మనం రాజకీయ అధికారం అంతిమ లక్ష్యంగా మనం పోరాటం, అంటే ఒక రాజకీయ కార్యాచరణ రూపొందించుకొని పనిచేస్తే స్వాతంత్ర ఉద్యమంలో మనం ఓడిపోయినట్టుగానే తెలంగాణ ఉద్యమంలో మనం ఓడిపోయినట్టుగా, అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మనం ఓడిపోయినట్టుగానే భవిష్యత్తులో మళ్ళీ ఓడిపోకుండా గెలవడం కోసం ఒక స్పష్టమైన రాజకీయ కార్యాచరణ రూపొందించుకొని పనిచేస్తే ఖచ్చితంగా మనం గెలవడానికి అవకాశం ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు. ఆ దిశగా కార్యాచరణ రూపొందించుకొని పనిచేద్దాం. మళ్ళొకసారి సందర్భం వచ్చినప్పుడు ఎక్కువ విషయాలు మాట్లాడుకుందాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై భీమ్.